తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న నటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా మహిళా ప్రాధాన్యత ఉన్న పాత్రలకు, పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలకు జీవం పోసి ప్రేక్షకులను మెప్పించారు. దాదాపు 43 సంవత్సరాల సుదీర్ఘ సినీ ప్రస్థానం, అలాగే 25 సంవత్సరాల రాజకీయ జీవితంతో ఆమె ప్రజల హృదయాల్లో చెరపని ముద్ర వేశారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమె తన కెరియర్, రెమ్యునరేషన్ మరియు సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఉన్న పాత జ్ఞాపకాలు పంచుకున్నారు. విజయశాంతి తన కెరియర్ ప్రారంభంలో ఎదుర్కొన్న పరిస్థితులు, సాధించిన విజయాల గురించి మాట్లాడుతూ తన రెమ్యునరేషన్ విషయాలు వెల్లడించారు. సినిమా రంగంలో ఆమె అందుకున్న మొదటి పారితోషికం 5,000 రూపాయలు. అక్కడి నుంచి ప్రారంభమైన ఆమె ప్రస్థానం తన అద్భుతమైన నటన, క్రేజ్ కారణంగా ఏకంగా ₹1,00,00,000 వరకు పెరిగిందని ఆమె తెలిపారు. ఆ కాలంలో ఒక హీరోయిన్ ₹1,00,00,000 రెమ్యునరేషన్ అందుకోవడం ఒక సంచలనమనే చెప్పాలి. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళం, హిందీ వంటి పలు భాషల్లో నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో తనకున్న మొదటి అనుభవాన్ని విజయశాంతి గారు గుర్తు చేసుకున్నారు. 1988లో వచ్చిన కొడుకు దిద్దిన కాపురం చిత్రంలో విజయశాంతి చైల్డ్ ఆర్టిస్టుగా ఉన్న మహేష్ బాబుతో కలిసి నటించారు. ఆ సమయంలో మహేష్ బాబు వయసు కేవలం 14 సంవత్సరాలు ఉంటుంది. మహేష్ బాబు అప్పట్లో చాలా క్యూట్గా, చబ్బీగా ఉండేవాడని ఆమె చెప్పుకొచ్చారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఒక సన్నివేశంలో చిన్నారి మహేష్ బాబును విజయశాంతి కొట్టాల్సి వచ్చింది. కానీ చిన్న పిల్లవాడైన మహేష్ను కొట్టడానికి ఆమెకు మనసు రాలేదు. ఎంత ప్రయత్నించినా చేతులు రాకపోవడంతో చాలా టేకులు తీసుకున్నారట. అప్పుడు దర్శకుడు మహేష్ బాబు తండ్రి అయిన కృష్ణ గారు స్వయంగా వచ్చి, అమ్మా పర్లేదు కొట్టమ్మా అని చెప్పినా విజయశాంతి తన చెయ్యి పైకి లేపలేకపోయారు. చివరకు ఆ చిన్నారి మహేష్ బాబే స్వయంగా విజయశాంతి దగ్గరకు వచ్చి, పర్లేదు ఆంటీ కొట్టండి అని చెప్పిన తీరు ఇప్పటికీ తనకు గుర్తుందని ఆమె ఎంతో భావోద్వేగంతో గుర్తు చేసుకున్నారు. అలాంటి ఒక చిన్న పిల్లాడు ఈరోజు తెలుగు ఇండస్ట్రీలోని అగ్ర హీరోగా, సూపర్ స్టార్గా ఎదుగుతాడని తాను అస్సలు ఊహించలేదని విజయశాంతి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సరిలేరు నీకెవరు సినిమా ద్వారా మహేష్ బాబుతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం నిజంగా మరువలేని అనుభూతి అని కొనియాడారు.